విజయమ్మ లేఖపై ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారం మహిళల ఆస్తి హక్కులకు జగన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదని అన్నారు. తన తండ్రి పాలన సమయంలో 43,000 కోట్ల ఆస్తులు సంపాదించిన జగన్ రెడ్డి చట్ట ప్రకారం తన తల్లి చెల్లికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళల ఆస్తి హక్కులు రక్షితంగా ఉండాలంటే మహిళా లోకం జగన్ను నిలదీయాలన్నారు. అలాగే తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని భారీ స్థాయిలో జగన్ అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు. మీ సొంత రక్తం తోడబుట్టినటువంటి సంబంధికులని వాళ్ళని కూడా నువ్వు ఈ రోజు మీ నాయకుల చేత నీచం వచ్చినట్టు కన్న తల్లిని చెల్లిని మాట్లాడుతున్నావంటే రాష్ట్రంలో ఉండే మహిళలందరూ గమనించాలా ఇతని ఆలోచన విధానం ఏ రకంగా ఉందో. అదే రకంగా ఈ వ్యవహార శైలి చూస్తే మీరు ఈయన రక్తపు మడుగులో ఉన్నటువంటి సొంత బాబాయిని గొడ్డలి పోటుతో ముక్కలు ముక్కలుగా నరికిన వ్యక్తికి ఎవరైతే అనుమానం ఉందో అని చెప్పి ఆ చనిపోయినటువంటి వివేకానంద గారి బిడ్డ నీ సొంత ఇంట్లో మరొక చెల్లి ఈ రోజు నాకు అన్యాయం జరుగుతోందని చెప్పి మాట్లాడితే న్యాయం చేసే స్థితి నీది కాదు. పైగా ఈమె ఆరోపణ చేసే వ్యక్తులకి మళ్ళీ ఈయన సపోర్ట్ చేస్తాడు. అంటే నీ ఆలోచన విధానం రక్తపు మడుగుని క్లీన్ చేసినటువంటి వ్యక్తులకు నువ్వు సపోర్ట్ చేస్తావు. సొంత చెల్లి మా నాన్నని ఈ రోజు గుండెపోటు కాదు గొడ్డలిపోటుతో ముక్కలు నరికారని బయట పెడితే దాని గురించి మాట్లాడు. అదే రకంగా మీరు చూస్తే చట్టపరంగా కూడా సాక్ష్యాధారాలను మాయం చేసినటువంటి వాళ్ళు IPC 301 కింద అంటే చాలా కఠినమైన శిక్ష ఉంటుంది వాళ్ళకి. అటువంటి వ్యక్తులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ యొక్క క్రిమినల్ మైండ్ గాని నీ యొక్క క్రిమినాలిటీలో ఉన్నటువంటి నీ ఉద్దేశం గాని చివరకు నీ కుటుంబాన్ని నీ కుటుంబంలో ఉన్న తల్లిని చెల్లిని ఇంకొక చెల్లిని బాబాయిని కూడా అవసరం లేకుండా మీరు నాశనం చేసేటువంటి ఘోరాతి ఘోరమైన పనులు చేసే స్థితికి మీరు దిగినారంటే మీకు కుటుంబ విలువలు గాని మనుషులతో ఆత్మ అభిమానం గాని బంధుత్వాలు గాని బంధాలు గాని ఏమీ